హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను వీడియోస్లోకి రాక ఒక 10-15 డేస్ అయింది కదా. నేను చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని. తర్వాత నన్ను కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ హాయ్. మన ఇద్దరం కలిసి ఒక ప్రాంక్ చేద్దామా? అత్తయ్యనే నేను వీడియోస్లోకి రాను, నాకు యాక్టింగ్ రాదు అని చెప్పేసి చేద్దాము. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? పోదాం రా అమ్మోళ్ళ ఇంటికి హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా అత్తయ్య. ఎందుకు చూసాకా? లేదు, ఊరికే పోదాం అనుకుంటున్నా. ఊరికే పోదాం అనుకుంటున్నా. దేనికి? యువర్ థింకింగ్ రైట్. పోదాం అనుకుంటున్నా. అదే దేనికోసమో చెప్పు పలాంది అని. కోచింగ్ తీసుకుందామని. కోచింగా? ఇప్పుడేందమ్మా కోచింగు? అంటే ఇప్పుడే వయసు అయిపోయినాక అంటావా? అదే మరా, ఇదే వాడికి అదే నువ్వు తిన్నా. మళ్ళీ ఇప్పుడేంది కోచింగ్? బావికి అడిగినావా? అడిగినా అత్తయ్య. పొమ్మన్నాడా? నీ ఇష్టం అన్నాడు. వాడికి నువ్వు పోతే చాలు, ఛాన్సే ఛాన్స్. నువ్వు పోయేది తట్టుకోలేవు, వాడు పంపించేది తట్టుకోలేడు. బాగా చదిపోయినారు. తట్టుకోలేవు, గమ్మనుండులే. నువ్వేంది తినేది తట్టుకోలేవు అంటావు? నాకేం చూడేం లేదు, నువ్వెంత చిన్న పూసినా నాకు వినపడుతుంది. ఇది నువ్వు తిన్నావు, అదే పాపకి ఏమవుతుంది? పాప ఎన్నిసార్లు చెప్తావు? మెత్తగా బాగుంది. వాడు మెత్తది అక్కడైతే మెత్తగా చేయించుకుంటారు. 7 తినేకి వానికి తిక్కలో ఇట్లా చేస్తారు. ఎన్నిసార్లు చెప్తావు? నాకేం చూడుందా లేకుంటే ఎవరింటారు? చెప్పుకోపట్లే. పాపా పాపా హైదరాబాద్ పోతుందంట. యాలా నువ్వు పంపిస్తానవా? నీకు సందవలేదని కోచింగ్కి. ఇప్పుడేం కోచింగ్ రా? జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. 90 ఏళ్ళకి కూడా పోయి చదువుకుంటారులే, కానీ అట్లని కాదు. ఇప్పుడు ఇవ్వాలా ప్రాక్టికల్స్. ఇది నీ ఆలోచన, ఆ పాప ఆలోచన? అంటే ఆ పాపనే ఏందోలే, ఆమె వర్షం నాకు అర్థమే కాదు, దిక్కమ ఉంది. పై మాటనా ఇది? అది పాప. అయ్యో రామా, యా పాపరా? ఏం సంటి పాప? పాపేమ్మా. ఏదో బయట వర్షం పడుతుంది, అదే వర్షంలోనే అట్లే వీడియో తీసుకుంటూ వస్తా అన్నాడు. సో గిల్లివానికి గడిపేసినాడు. 6 నెలలకు ఒక మాట చెప్తావు, గంటకు ఒక మాట. నువ్వే చెప్పవద్దు, నువ్వే చెప్పు. ఆయనకి నీకే వాళ్ళ ఫ్రెండ్స్. ఓహో, ఫ్రెండ్స్ కోసం పోతుందా అమ్మా? ఫ్రెండ్స్ కోసం పోయేది కాదు. ఫ్రెండ్స్ అంతా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో ఉన్నారు. ఫ్రెండ్స్ అంతా నువ్వు బాగా చేస్తున్నావు వీడియోలు, హైదరాబాద్కి పోయి యాక్టింగ్ స్కూల్లో జాయిన్గా అని చెప్పినారంట. కాదులే, నీకు యాక్టింగే రాదు, మీ అత్తగా ఎంత బాగా చేస్తుంది, మీ ఆయన చేస్తాడు, నీకేంది రాదు అని అన్నారు. అందుకోసం ఎన్ని రోజులు నేను రాలేదు. అందుకు యాక్టింగ్ నేర్చుకునే పోతున్నావా? అందుకోసము ఏం చెప్పిందో ఈయన, దోశల మీద కాదు కన్ను. దోశల మీద నేనా తింటాండేది? దోశల మీద కాదు కన్ను అంటావు. మెక్కుతాండేది ఎవరాడ? నువ్వు. మళ్ళా నా మీద చెప్తాను, ఏదో నేనేదో పెనాన్ని కతుక్కొని తింటా అన్నట్లేడా? పాపకి చెప్పన్నా తిను, తినన్నా చెప్పు. యాక్టింగ్ రాదన్నారు, అందుకోసం నేను రాను వీడియోస్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. వస్తుంది,
చేయంగా అనేవాళ్ళు దండిగా అంటారు. ఇప్పుడు మా అమ్మకి ఏమైనా వచ్చా ఫుడ్ చేయంగా నేర్చుకోయిందా? ఏమ్మా నాకు ఫుడ్ వచ్చా ఫస్ట్ పుడతానే అది లేకపోతే ఏమన్నా నువ్వునే వచ్చి నాకు నేర్పించినావా? ఏమో పెద్ద నువ్వు నేర్పించినట్లు బిల్డప్ ఇస్తాను. నాకు పుట్టుకతో నీకేం రాదు కదా. పుట్టుకతో ఎవరికి రాదు. కొన్ని ఐటమ్స్ అయితే నేనే నేర్పిస్తాను. ఒకటి కూడా లేదమ్మా, మెట్టు తీసుకొని కొడతా ఆ కూత కూస్తే. బాగా చెప్తాళ్ళమ్మా. మళ్ళీ ఇంట్లో చేపించుకోమ్మాడా మొగుళ్ళతో చేపించుకో. బాబా ఏం వద్దమ్మా ఇది డైలాగ్ కానీ చేపించుకో. ఎంతమంది మొగుళ్ళు చేయడం లే. ఆ పాప అన్నద్దురా మన అమ్మ నాకు ఏదో చెప్పనని చెప్పు బిరిగ్గా. యాక్టింగ్ స్కూల్ పోతుందంట, పంపించు. వెజ్ బ్లాగ్స్ అడుగుతున్నారు కదా చాలా మంది. చేద్దాం. ఏడేదో తోట పోదామంటే వర్షం పడుతుంది. వర్షం ఆ తిరిగి వస్తుంది. ఎక్కడ పోతావు? ఆ పాపతో పాటు నువ్వు కూడా అవసరం లేదమ్మా. వీడియోస్ తీసేటప్పుడు నన్ను కట్ చేసేయి, నన్ను కెమెరాలకు రానియద్దు. అది ఎట్లయితుంది? బాగుందమ్మా ఇది. అంటే ఆ పాప అయ్యో రామా, ఇదే బక్కగా అంటాను అని మా ఫ్రెండ్స్. లావుగా మేము గాలి కొట్టుకోవాలా, కొట్టించుకోవాడా? రాలేమొద్దమ్మా, పగులు చేస్తానే పడిగడుపున కాఫీలు లాక్కోకుండా మంచిగా కాఫీలు అని నాకు లాస్ట్కి నాకు రాత్రి అంతా మోషన్స్ అవుతాయి. కాఫీలు అంటే పొద్దున్నే పడిగడుపున కాఫీలు తాతే ఇంకా లావేంటికి అవుతావు, నువ్వు పిక్కపోతావు. కానీ ఇది బాగుంది. మా అమ్మ అట్లాంటిది ఎగ్జామ్ ఉన్నప్పుడంతా సినిమా చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, ఎట్లా టెన్షన్ పడేదట. ఎగ్జామ్ రాసి వచ్చినాక ఫెయిల్ అయినారని ఇంట్లో వాళ్ళు చెప్పులతో కొడతారట. అట్లుంది ఈ బాబు చెప్పింది. మా అమ్మ అట్లాంటిది అన్నది. వేరే కాదు, లావ్ అయ్యేకి ప్రయత్నం వేసినా కానీ అంతది మీరు ఆడుండి ఇదేయమ్మా అదేమేమ్మా అని ఆ రోజు చెప్పినా కానీ నేను వేసినా కానీ ఇట్లా రాలే. నేర్చుకోవాలమ్మా. మీ చెయ్యి మహిమ, నా చెయ్యి మహిమ అట్లుంది, మీ చెయ్యి మహిమ అట్లుంది. మా అమ్మకి చేతితో గిన్నె లేపిందే దోశ, గడ్డతో లేపడమే. చేతిమై మేముంటుంది దాంట్లో. అప్పా ఒక్కొక్కరు చెయ్యి అట్లా ఉంటుంది అప్ప. మా అమ్మ పొట్టు చేతులు అయినా కానీ దోశలు బాగా. ఇప్పుడు పప్పు చేసేటప్పుడు కానీ పోతావు. ఏమైంది? నాకేమైందిలే, నన్ను పేర్లు పెడతాను. నేను హైట్ ఏం తక్కువ కాదు. నా చేతులు పొట్టి ఇంతకన్నా ఈదుకుండల్లా సుగిలోడా. పప్పు చేసేటప్పుడు అన్ని చూపిస్తుందా వేసినా టేస్ట్ రాదు. అందుకే మీ చేతి నుంచి వేయండి అని చెప్తాను. ఈ మొగంలే పొట్టి చేతులు ఉన్న వాళ్ళకి వంటలు బాగా వస్తాయి ఎప్పుడైనా. చెప్పు తీసుకొని కొడతా. అమ్మ పొట్టి చేతులు కాబట్టి నీట్గా వస్తాయి. హస్తవాసి గంట కొడుతున్నారు. ప్లీజ్ అత్తయ్య హైదరాబాద్ పోతాను అత్తయ్య. యాలమ్మా నేర్చుకునే యాక్టింగ్ నువ్వేమన్నా సినిమాల్లోకి సీరియల్లోకి జబర్దస్త్లోకి అది ఏందో ఇంకోటి ఉంది, అదేమి డ్రామా కంపెనీ, దానికి ఏమైనా పోతావా డైలాగులు కొట్టేకి? కనీసం మీరు కుకింగ్ చేస్తా అంటే పక్కన కూర్చొని ముగిదాన్ని నాకు అట్లా మాట్లాడేది రాదా? ఏమైనా నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేవా? అరటిపండు పెడితే తినలేవా? తింటా. మళ్ళా ఎందుకు రావమ్మా? 4 మాటలు మాట్లాడేకి రావా? విచిత్రం మీరక్క బెల్లం పుల్లక్క అన్నట్లుంది. బెల్లపుంట పెట్టుకుంటావా నోట్లో? నేనేంది లేదమ్మా, నేనేమి ఏమైనా యాక్టింగ్ అయినా చేస్తాను. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ యాక్టింగ్ స్కూల్కే పంపిస్తా. బాగా పంపిస్తావు ఆయన చెప్పేకి. ఎన్ని రోజులు? 3 months ఉంటుందా? 3 నెలలేమా? 3 నెలలు అట్లా పోయి తిరుక్కొని వచ్చే లోపల వస్తానే బాగా చెప్తావులే. భారీగా చేస్తుంది యాక్టింగ్ అప్పుడు వచ్చినాక. అవసరమా? ఇదేం పెద్ద బ్రహ్మ విద్యనా? మళ్ళా దానికి డబ్బులు తగలగట్టేకి మీరు ఉండగా ఇంకేమవుతాయి? కొండంత అత్తయ్య ఉంది. అవునవును, కొండ ఏం చేస్తుంది చూసేవారు. ఇలా నీకు పరిసాగా ఇట్లే భార్య కోసం సాక్రిఫైస్ చేస్తా. బాగున్నాయి లేప్ప మెత్తగా.
మీరు జాయిన్ అవుతారా అత్తయ్య? నాకు అవసరమే లేదమ్మా, నాకేం అవసరం లేదు. నేను ఏదైనా మాట్లాడగలను, ఇద్దరం ఏదైనా కలిసి చేయగలను. పీజీలో ఉందాం, ఎప్ప నీడ పెడదాం. అప్పటి సంవత్సరం సదిసం అని చేస్తా అంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? అంటే మన ఇద్దరం అట్లా నేను పోతాను, నీకు కొడతాడు. యాక్టింగ్ నేర్పించుకునేకి ఒక టెక్నిక్ చెప్పానా? ఓహో, నీ మనసులో ఇట్లనే మాట్లాడలేను, డైలాగ్ వేయలేను, చేయలేను అనేనా నువ్వు ఇన్ని రోజులు వీడియోలోకి రాకుండా దాక్కున్నావు? అంతేగా. ఆ? మాట్లాడాలనుకుంటే నేనే మాట్లాడచ్చు, నేర్చుకోవాలంటే నేనే నేర్చుకోవచ్చు. ఏం కోచింగ్ అవసరం ఏం లేదు. ఏమి సినిమాలకి యాక్టింగ్ మరి నాకు నేర్పిస్తారా అత్తయ్య? కాదు, నేను సినిమాలకి ఏమన్నా పోతానవా నువ్వు? సీరియల్ పోతానవా? అది కూడా కాదు. నీకే అప్పుడు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమొచ్చు నీకు నిషాని? నేను కాదా నీకు ఏబిసిడీలు 1 2 3 లే, మా నిజం చెప్పు. అబద్ధాలు చెప్పినంటే గూడి కింద దూరుకుంటా నా కొడుక. నాకెవరు నేర్పించినట్లే అబద్ధాలని చెప్తాయి? అంత లేదు. ఎంకరేజ్ చేయరా? బాబా, నేను హాస్టల్లో రాసుకుందే అంతమందిని మెయింటైన్ చేసినానేమో. నీకు రాదు కదా. నీకు ఆడపిల్లలు పోజులు కొట్టేకే సరిపోతాండి, బీట్లు కొట్టేకి. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ అమ్మాయిలు ఉంటాయి, పాపం ఎవరే? కానీ అమ్మాయి ఒక అమ్మాయి, పేర్లు చెప్పద్దమ్మా. ఒక నలుగురు ఉండరమ్మా బీట్లు ఎక్కువ. నలుగురేనా? 4-5 మందిలే. 5 వాళ్ళకి మందేనా? వాళ్ళకి ఇడ్లీలు, వడలు, దోశలు పోయి డ్రిల్ డోర్లో నుంచి ఇచ్చేసి వస్తాండే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? వాళ్ళు డబ్బులు ఇస్తాంటే ఆకలి అవుతుందంట తండ్రి. డబ్బులు ఇస్తారా? పాపం నాకు అట్లా ఎవరైనా ఆకలితో వాళ్ళ బాబా బాబా నాకు అన్ని చెప్తాండ్రి. ఆకలితో ఉంటే తట్టుకోలేను కాబట్టి తెచ్చిస్తాను. మంచిగా ఒక మా ఆయన మంచి శ్రీరామచంద్రుడు అత్తయ్య. అట్లా అనుకో. అంతేగా. మంచిగా చేస్తా అంటే మా అమ్మ కూడా తెచ్చిస్తా అంటే కదా. నాకేంది తెచ్చిచ్చినావు? లేలే, నువ్వు ఊరికి అబద్ధాలు చెప్పొద్దు, నాకు నచ్చదు అబద్ధాలు చెప్పు. బీర్ బాటిల్లోనూ అవి అయ్యా రే మెంటలాలే, విస్కీ అని చెప్పలే. ఏముంది లేతే ఇద్దరం కూర్చొని రాదాము. నువ్వు దానో వాళ్ళేమన్నా బండ్లో కార్లో. ఇంకేమి అది ఆల్కలైన్ వాటర్ అత్తయ్య. ఈసారి రియల్ దాతావా? తీసిస్తే నీ మొగుడు తీసిస్తాడు, నేనెందుకు తీసిస్తా? మీరు తీసిస్తే సరే అమ్మా, అవన్నీ కాదు. దోశలు చూడు ఎట్లున్నాయో. అవును, ఏమేమి వేసినారు అత్తయ్య? భలే వచ్చినాయి. ఏమి అయినా బియ్యం పిండి కనుక్కున్నా కూడా వేస్తారు. మనకి రాదు. బియ్యం పిండి చూపు వేస్తాను. వచ్చినా కూడా ఈ టేస్ట్ రాదు. ఆ పాప ఒక 2 నెలలు అట్లా పోయి అవసరం యాక్టింగ్ లేదులేపా, నేను చెప్పింది నువ్వు ఏమి డబ్బులన్నీ తగిలేసేకి. ఫ్రీగా నేర్పిస్తారు వాళ్ళు. ఫ్రీగానే నేర్పిస్తారు. భాష పోయేకి ఫ్రీనే, వచ్చేకి ఫ్రీనే, హాస్టల్ ఫ్రీనే. మీ మామ ఉన్నాడా పిల్లనిచ్చిన మామ? మా నాయన గుంతలో ఉన్నాడు అత్తయ్య. అదే మళ్ళీ అంటే మీ ఎత్తుందా ఆడేమన్నా? మా అమ్మ ఇంట్లో ఉంది అత్తయ్య. ఎవరు ఒకరు నేర్పించే వాళ్ళు ఉంటారు, యాక్టింగ్ నేర్పిస్తారు, వస్తుంది. ఈ పాప ఫ్రెండ్స్ అంతా అన్నారంట నీకు యాక్టింగ్ రాదు, ఏమిటి రాదు. వస్తుంది రంగ అట్లే నేర్చుకుంటుంది. మీ అత్త నిన్ను అట్లా మాట్లాడడానికి ఛాన్స్ ఇరు, ఇంకా ఊరికి పోయి యాక్టింగ్ నేర్చుకొని రా అని అంటారు. ఛాన్స్ ఎందుకైనా నేనేమైనా అట్లా వాగుడుకాయా? వాగుతానే ఉంటానా? నేనేమన్నా ఆవిడగా ఏం లేదు కానీ మళ్ళీ మీరు మాట్లాడాల, నేనే మాటలు కద్దమా? చాటర్ బాక్స్ అంటారు. బాగానే చెప్తావులే. అత్తయ్య నన్ను మూగిదంటున్నారు. ఆ పాప మూగిదంటారు. బాగున్నారు. అందుకు మూగిది అటు పోయి మాటలు నేర్చుకొని వస్తుంది. నువ్వు వచ్చేసి ఆ లోపల ఫుడ్ బ్లాగ్స్ బాగోలే కాబట్టి నిన్ను రెస్టారెంట్ లో పెడతా. నాకేం పట్టింది నేర్చుకునేకి? నువ్వు నేను ఎడిటింగ్ నేర్చుకుంటా. నేను గేమ్స్, చిన్న గేమ్స్ అవి ఇవి ఆడుకుంటా. రాత్రి స్టార్టింగ్ చేస్తాంటే అది చేసుకుంటూ కూర్చుంటావా? ఎడిటింగ్ నేర్చుకుంటా నేను. ఆ ఎడిటింగా? మామూలు ఎడిటింగ్ అమ్మా. ఏమో ఆ ఎడిటింగ్ ఏమని. అమ్మా విచిత్రం ఏం పడద్దమ్మా. సంవత్సరం పై నుంచి మనం తీస్తానే ఉన్నాం వీడియోలు. ఏం యాక్టింగ్ ఏం అవసరం లేదు. మనం తీసేది ఫుడ్ బ్లాగ్స్ తీస్తాము, వీడియోలు తీస్తాము, షార్ట్స్ ఏమైనా తీస్తే అది స్టార్ట్ చేస్తాం, అంతేగాని అవన్నీ అవసరం లేమ్మా. నువ్వు నోరిచ్చి మా అన్నలు మాట్లాడుతూ ఉంటే అదే అలవాటు అవుతుంది.
మాటలు నేర్పిండి అత్తయ్య. ఆ, అవును. ఇప్పుడు ఆడ నీకు ఇంకా ఇప్పుడు కబుర్లు తీసుకొని 9 నెలల పాపవి, నీకు ఇంకా మాట నేర్పిస్తా. 9 నెలలు అయింది. ఐరన్ లేడీ అత్తయ్య, ఐరన్ లేడీ. మా వాళ్ళు అన్నారు ఐరన్ లేడీ మీ అత్త అని. ఏమి ఐరన్ ఐరన్ గుజరీ ఏ సరోజిని నాయుడు ఐరన్ లేడీ అట్లా ఐరన్ లేడీనా? నేను గుజరీ లేడీ ఏమో అనుకుంటున్నాను. అనుకుంటాను. పేరత్తయ్య నన్ను అన్నారు, ఏ నీతో మాట్లాడినావటే ఆ గోడతో మాట్లాడినావటే. మాట్లాడాలి కదమ్మా, మాట్లాడుకోకుండా ఊరికి బెల్లపుంట పెట్టుకొని ఉంటే ఎట్లా? నీ ముందర ఎంత మాట్లాడినా కానీ మూసుకొనే ఉంటావు అని. అది నీ చేతిలో ఉంది. ఓ పని చేస్తావా? నిన్ని తీసుకొని పోయి ఆడే నా జాబ్ కిడ్స్ పెట్టాం. ఎక్కడ? సేల్స్ జాబ్ కిడ్స్ ఎక్కడన్నా పెట్టాం. ఏమో ఆ పాపని ఏమన్నా ఎప్పుడెప్పుడు పంపించి ఎంజాయ్ చేద్దామని ఉన్నావా నువ్వు? ఊరున్నప్పుడు ఎంజాయ్ చేసేది. అబ్బా ఫ్రెండ్స్ అంతా బెంగళూరులో జాబులు చేసుకుంటున్నారు. ఏకాకి లాగా ఉన్నా నేను. చెప్పు. ఏమత్తయ్య కాదు మా అమ్మ కళ్ళు పట్టి అప్పుడప్పుడు దోశలు వేయవు.